ధ్యానం చేద్దాం. మిత్రులారా, మొదట మనం ధ్యానం చేద్దాం. అందరూ ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. యూ ఆర్ ఫీలింగ్ వెరీ పీస్‌ఫుల్. యూ ఆర్ ఫీలింగ్ వెరీ పీస్‌ఫుల్. Observe your breath, which is naturally happening. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుందో, ఎలా బయటికొస్తుందో దాన్ని గమనించాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath, which is naturally happening. Observe your breath, which is naturally happening. You should not take the breath inside or leave the breath outside. You should observe the breath which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. నీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath, which is naturally happening. You're feeling very peaceful. You're feeling very peaceful. Observe your breath, which is naturally happening. Observe your breath, which is naturally happening.
You're feeling very peaceful. You're feeling very peaceful. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You're feeling very peaceful. You're feeling very peaceful. You're enjoying the meditation. Observe your breath, which is naturally happening. You're feeling very peaceful. You're feeling very peaceful. Observe your breath, which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా వేరే ఏ రంగు కనిపించినా లోపలికి ఆహ్వానించండి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా వేరే రంగులు నారింజ, తెలుపు, పసుపు, ఎరుపు, ఆకాశం రంగు ఇలాంటి రంగులేవి కనిపించినా లోపలికి ఆహ్వానించండి. నలుపుని, బూడిద రంగు కాకుండా. Except gray color, when you do meditation by observing your breath, you can see colors in front of you, even though with the closed eyes. Except gray color and black color. Invite all other colors like white, yellow, pink, green, red, violet. Invite these colors into your body. These colors will bring small positive change in your life. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You are feeling very peaceful. You are feeling very peaceful. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు వ్యక్తులు కనిపిస్తారు, దృశ్యాలు కనిపిస్తాయి, దేవుళ్ళు కూడా కనిపిస్తారు. వ్యక్తులు కనిపించినా, దేవుళ్ళు కనిపించినా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని ధ్యానంలో కూర్చోమని చెప్పండి. వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే సరే. వాళ్ళు ధ్యానంలో కూర్చోకపోతే వదిలేసేయండి. ఎవరైతే ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళతో పాటు మీరు గూడా యాస్ట్రల్‌గా ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చొని వాళ్ళతో పాటుగా ధ్యానం చేయండి కాసేపు. కాసేపు ధ్యానం చేశాక అడగండి. మాస్టర్ మీరెందుకొచ్చారు? నాకేం చెప్పాలనుకుంటున్నారు? మీరడిగితేనే చెప్తారు. లేదంటే లేదు. ఏదో ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికే వస్తారు. Whenever you do meditation while observing your breath, sometimes you see people in front of you,
and God's in front of you, even though your eyes are closed. This is with this we can you can see with your third eye. If you see that people around you or a person in front of you or God in front of you, ask them to sit in meditation for some time. If they don't listen, leave them. The people who sit in meditation are the real gods or the people who are positive people. The people who sit in meditation are the positive people. If they sit in meditation, you to sit in meditation along with them for some time. After some time, ask them, Master, why you came? What message you want to give to me? Unless until you ask, they don't give the message. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. చివరి 3 నిమిషాల ధ్యానం. Observe your breath, which is naturally happening. Last 3 minutes meditation. You're feeling very peaceful. You're feeling very peaceful. You're enjoying the meditation. You're feeling very peaceful. You're enjoying the meditation. Observe your breath, which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. నీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You're feeling very peaceful. Observe your breath, which is naturally happening. Should not take the breath inside or leave the breath outside. You should observe the breath which is naturally happening. శ్వాస తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది, దాన్ని గమనించాలి. చివరి 1 నిమిషం, లాస్ట్ 1 minute. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమి చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది, దాన్ని గమనించాలి. మెల్లిగా చేతులు విడేసి కళ్ళ పైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతుల్ని చూస్తూ ధ్యానం నుంచి బయటికి రండి మాస్టర్స్. వీడియో ఆన్ చేసుకోవడానికి ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా వీడియోలు ఆన్ చేసుకొని క్లాస్ హాజరవ్వండి మాస్టర్స్. కాసేపు స్వర్ణ గారు కొనసాగిస్తారు క్లాస్. Okay, thank you, Masters.
పార్వతీదేవి మాస్టర్ గురించి ఈరోజు క్లాసు. నా వాయిస్ వినిపిస్తా ఉందా మాస్టర్స్? ఎవరైనా వీడియో ఆన్ చేసుకోరా? ఓకే, థ్యాంక్ యూ. పార్వతీదేవి గారిది ఈరోజు క్లాసు. నేను శివుని భార్యను. ఆయన భార్యగా నా జన్మకు పూర్వం కూడా నేను ఆయన భార్యనే. ఆమెకి ఈ జన్మలో కాకుండా ముందు జన్మలో కూడా ఆయనకి భార్యనే అంట ఆమె. అప్పుడు నా పేరు సతీదేవి. నిజమే, సతిగా నా జన్మను అంతం చేయాలనుకున్నాను. సతిగా ఆమె అంతం చేయాలనుకున్నదంట ఆమె జన్మని. జన్మను ముగించుకున్నాను. దానికి కారణం నా తండ్రి దివ్య కార్యక్రమంలో నా భర్త శివుని ప్రాముఖ్యతను ఆయన అజ్ఞానంతో అర్థం చేసుకోలేదు. వాళ్ళ తండ్రి అజ్ఞానంతో అర్థం చేసుకోలేదంట శివుని కార్యక్రమం. ఆ దివ్య కార్యక్రమంలో ముఖ్య భాగంగా ఆయన చేసేది ఏమిటంటే రకరకాల మాస్టర్స్ ని ఆవాహన చేసి పిలవటం. అందరూ నోటితో మంత్రాల ద్వారా ఆ పని చేస్తూ ఉంటే అలా కాకుండా సామూహిక ధ్యానంలో కూర్చుని ఆ మాస్టర్స్ ని అందరినీ పిలవమని నేను గట్టిగా చెబుతుండే దానిని. అలా చేస్తే మాస్టర్ల దిగి రావటమే కాదు, మనం వాళ్ళను సరైన విధంగా పిలిచినందుకు సంతోషిస్తారు అని ఆమె చెప్తూ ఉంది చూడండి. ఆయన ఆమె చెప్పేదంట, అందరూ కలిసి మనం సామూహిక ధ్యానం చేద్దాము అని అనేసి ఆమె చెప్పేదంట. ఆత్మ పరిణితి చెందడానికి ముఖ్యమైన పనిముట్లు కేవలం ఆత్మ అవగాహన. ముఖ్యమైన పనిముట్లు ఏమిటంటే ఆత్మ అవగాహన చేసుకోవడం అంట. ధ్యానం మాత్రమేనని మా నాన్నకు నేను 100 రకాలుగా చెప్పి చూశాను. కానీ ఆ తెలివి తక్కువ తండ్రి ఎలా వింటాడు? పుట్టినింటికి వెళ్ళగానే ధ్యాని అని అంటూ ఘోరంగా అవమానించాడు. మాట్లాడకుండా పో బయటికి. ఈ కృతువు కావాల్సింది ధ్యానులు కాదు, ధ్యానం చెయ్యని, ధ్యానం గురించి మాట్లాడని సంఘ జీవులు కావాలి అని వాళ్ళ తండ్రి అనేవాడంట, పార్వతీదేవి తండ్రి. ధ్యానం చేయని, ధ్యానం గురించి మాట్లాడని సంఘ జీవులు కావాలి అన్నాడు నా తండ్రి. దానికి నేను పోని నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదు కదా, నేను తప్పుగా అనుకుందాం. నా భర్త ఆయనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు కదా, వాళ్ళంతా తప్పుడు మార్గంలో ఉండలేరు కదా. ధ్యానం వల్ల, దాని ఫలితం వల్ల కాకపోతే వాళ్ళంతా ప్రశాంతంగా, అంతా ఆనందంగా ఎలా ఉన్నారు? కనీసం ఇదైనా అర్థం చేసుకో అన్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ తండ్రి ధ్యానం చేసేవాడు కాదంట. కానీ ఈమె ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉన్నారంట. అదైనా అర్థం చేసుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు అంత ప్రశాంతంగా, హాయిగా ఉన్నారు? ధ్యానం చేసే వాళ్ళంటేనే వాళ్ళ తండ్రికి నచ్చదంట. వీళ్ళందరూ ధ్యానం చేసే వాళ్ళంతా హాయిగా ఉన్నారు కదా, మా తండ్రి గారు ఎందుకు ఆ పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు అని పార్వతీదేవి ఆలోచించేదంట. నా మాటలతో ఆయన సమాధాన పడలేదు. ఎవరు? వాళ్ళ తండ్రి ఆమె మాటలతో సమాధాన పడలేదంట. నాకు విపరీతమైన కోపం వచ్చింది. నేను చెప్పేది మా నాన్న అర్థం చేసుకోకపోవటంతో ఓటమి బాధ కలిగింది. వాళ్ళ నాన్న అర్థం చేసుకోకపోవటంతో
ఆమెకి నేను ఓడిపోయాను అనే బాధ అనేది కలిగింది. ఇప్పుడు కొంతమంది ఉంటారు మాస్టర్స్. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా, ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వోళ్ళేమవుతారు, ఈ చెట్టుకి ఈ కాయలేనా కాసేది? ఈ చింత చెట్టుకి వంకిరి వింకిరి కాయలేనా కాసేది అని అంటారు. నువ్వు ఎంతైనా చెప్పు వాళ్ళకి. ధ్యానం గురించి చెప్పు, లేదా వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి చెప్పు. నువ్వు దేని గురించి చెప్పినా కూడా మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? మొదటి స్థితికే వచ్చేస్తారు. ఆ చెట్టుకి, చింత చెట్టుకి వంకిరి మింకిరి కాయలేనా కాసేది? అననే మాట్లాడతారు కానీ, వాళ్ళు ఏ ఈ ఈ ఏమిరా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నార్రా? దాంట్లో అవగాహన ఏంది? దాంట్లో ఒక్కసారి మనము కూడా ఆ స్థితిలో కూర్చొని చూద్దాం. చూస్తే మనకేమన్నా తెలుస్తుందేమో అనేది వాళ్ళు ఆలోచించరు. అట్లా వీళ్ళ తండ్రి గూడా అలా అంట. ఆమె ఓటమి బాధ కలిగిందంట. ఎంత సోప చెప్పినా కూడా వినటం లేదు అననేసి. నేను చెప్పేది మా నాన్న అర్థం చేసుకోకపోవడంతో ఓటమి బాధ కలిగింది. దాంతో దాంతో చూడు నేను పరిణితి చెందడానికి నేను పరిణితి చెందడానికి ధ్యానం, ఆత్మ జ్ఞానం ఈ రెండే. ఆమె పరిణితి చెందడానికి ధ్యానము, ఆత్మ జ్ఞానము ఈ రెండే. నాకు సహాయపడిన పనిముట్లని నేను రుజువు చేయగలను అన్నాను ఆవేశంగా. ఆమె చెప్పిందంట. నేను రుజువు చేయగలుగుతాను. నేను ధ్యానము, ఆత్మ జ్ఞానంతోనే ఈ 2 పనిముట్లతోనే నేను రుజువు చేయగలను అన్నాను ఆవేశంగా. అప్పుడు మా నాన్న అలాగైతే నీ భౌతిక శరీరాన్ని చిహ్నాలు ఏవీ కూడా మిగలకుండా నువ్వు పోగలవని నలుగురు ముందు నాకు రుజువు చేసి చూపించు అన్నాడు. చూడండి వాళ్ళ తండ్రి అన్నాడంట. ఆమె భౌతిక శరీరాన్ని అంటే ఆమె శరీరం లేకుండా చచ్చిపోగల గలవని నలుగురు ముందు నాకు రుజువు చెయ్యి అని ఆయన చెప్పాడంట. నలుగురి ముందు రుజువు చెయ్యి. నీ శరీరాన్ని చనిపోయే విధంగా. తప్పకుండా చేస్తాను అన్నాను నేను ఆవేశంలో. నా వాయిస్ వినిపిస్తున్నదా మాస్టర్స్? ఓకే. తప్పకుండా చేస్తాను అన్నాను. నేను మేడం వెంకటలక్ష్మి మేడం నా వాయిస్ వినిపిస్తున్నదా? అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం వినిపిస్తున్నది మేడం. వాయిస్ వినిపిస్తుంది. మేడం నా వాయిస్ ఆహా! ఓకే. వినిపిస్తుంది. ఓకే. థాంక్ యూ. ఓకే. ఓకే. వెల్కమ్. మ్యూట్ చేసుకోండి. తప్పకుండా చేస్తాను అని అన్నాను. నేను ఆవేశంలో నా అంతఃశక్తులన్నిటిని ఒక దగ్గరికి చేర్చి నేను జీవిస్తున్న ఈ శరీరాన్ని కాల్చివేసేయమని సంకల్పం చెప్పాను. చూడండి. ఆమెకున్న శక్తులన్నీ ఒక దగ్గరికి చేర్చి నా శరీరాన్ని కాల్చివేయమని సంకల్పం చేసిందంట ఆమె. ఇలా చేస్తూ ఉండగా ఉన్నట్టుండి అనిపించింది. నా భర్త శివుని దగ్గరికి వెళ్ళి నేను ఇంక భౌతిక శరీరంతో లేను. నా భర్త శివుని దగ్గరికి వెళ్ళి ఆమె భర్త శివుని దగ్గరికి వెళ్ళి నేనింక భౌతిక శరీరంతో లేను అనే వార్త ఆయనకు అందించాలి అని ఈ వార్త అందగానే వెంటనే ఆయన తన జ్ఞాన దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆయన జ్ఞాన దృష్టితో శివుడు పార్వతీదేవి ఏ విధంగా ఆమె అలా అయిందనేది జ్ఞాన దృష్టితో చూశాడంట ఆయన. కోపంగా నా తండ్రి దగ్గరికి వచ్చి అన్నారు. ఇప్పుడు నీకు నేను కలిగించబోయే కలిగించ కలిగించబోయే వినాశనం వినాశనము అంతా నా సొంత తపశ్శక్తితోనే నీకు చేవ ఉంటే
ఎదుర్కొని నిలబడి చూద్దాం అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన శక్తులన్నీ ఉపయోగించి ఏం చేశాడు అక్కడ, అంత వినాశనం చేసేస్తున్నాను అననేసి ఆయన చెప్పారనమాట. ఎవరు? పార్వతీదేవి చనిపోయే కాడికి అక్కడ శివుడు అక్కడంతా వినాశనాన్ని సృష్టించాడనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత వాస్తవాన్ని గుర్తించిన నా తండ్రి ధ్యానాదులలో ధ్యానాదులలోకి దిగాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వాస్తవం ఏందనేది తెలుసుకున్నాడనమాట. ఎవరు? పార్వతీదేవి తండ్రి. ధ్యానులకి ధ్యానాదులలోకి దిగాడట. ధ్యానంలోకి దిగాడంట ఆయన. ఆ తర్వాత మళ్ళీ శివునితో కలిసి ఉంటూ ఆయనతో పాటే అనేక విషయాలు నేర్చుకోవాలని నేను జన్మ తీసుకున్నాను. శివునితో కలిసి ఉంటూ ఆయనతో పాటే అనేక విషయాలు నేర్చుకోవాలని నేను జన్మ తీసుకున్నాను. సతీ మరణాంతరం శివుడు పూర్తిగా విరాగి అయిపోయి గాఢమైన తపస్సులో ఉండిపోయాడు. ఆయన ఒక బాధలో ఉండిపోయి గాఢమైన తపస్సులో ఉండిపోయాడట శివుడు. నాకు మొదటి నుంచి శివుని మీదనే ధ్యాస ఉండేది. ఆమెకి, పార్వతీదేవికి మొదటి నుంచి ఎవరి మీద ధ్యాస ఉండేదంటే శివుని మీదే ధ్యాస ఉండేదంట. పార్వతీగా ఆయన భార్యను కావాలనుకున్నాను. మళ్ళీ కూడా పార్వతీగా ఆయన భార్య కావాలనుకున్నదంట. ఈ జన్మలో నా తండ్రి ధ్యాని. ఆయన మా తండ్రి ధ్యాని అంట. అందువల్ల మేమంతా ధ్యానం, సూక్ష్మ శరీర యానం ఇలాంటి వాటికి బాగా అలవాటు పడిపోయి ఉన్నాము. నాకు 15 ఏళ్ళు వచ్చేసరికి నా శక్తితో దేనినైనా సృష్టించగలిగే దాన్ని. సార్ ఓకే, నేను ఇక్కడ నుంచి కొనసాగిస్తాను. ఇక్కడ నుంచి నేను ఓకే. కొనసాగిస్తాను. పార్వతీదేవి అంతకుముందు జన్మలో సతీదేవిగా జన్మ తీసుకుంది. శివుడు అప్పటికి అలాగే ఇంకా జీవించే ఉన్నాడు. ఆయన తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. తర్వాత శివుడితో ఉండి ధ్యానం నేర్చుకోవాలని తపడంతో మళ్ళీ జన్మ తీసుకుంది. వాళ్ళ తండ్రి మళ్ళీ తండ్రిగా వచ్చి ఇప్పుడు ధ్యానిగా ఉన్నాడు. కుటుంబం అంతా ధ్యానిగా ఉన్నారు. అయితే 15 సంవత్సరాలకే ఆవిడ దేన్నైనా సృష్టి చేసేంత గొప్ప స్థితికి చేరుకుంది. 15 సంవత్సరాల వయసు. అలా శివుడు వస్తూ పోతూ ఉండేవాడు వాళ్ళ ఇంటి వైపు, కానీ ఎప్పుడు తనని గమనించలేదు. తర్వాత ఆవిడ ఇంకా ఎలా అయినా సరే శివుణ్ణి పొందాలి అనే ఉద్దేశంతో ఆయన ముందే 3 సంవత్సరాలు ఏకదాటిగా 3 సంవత్సరాలు తపస్సు చేశారు. 3 సంవత్సరాలు తపస్సు చేశాక అప్పుడు శివుడు తనని గుర్తించి తనని వివాహం చేసుకుంటా అని చెప్పాడు. కానీ ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఒక గొప్ప స్థితిలో ఉన్నవాడిని కాబట్టి మామూలు వ్యక్తుల్లాగా నేను ఉండలేను. అంటే నాకు అదే కావాలి, మీ సావాసంలో నేను ఎంతో నేర్చుకుంటానన్న ఉద్దేశంతోనే నేనిది మీకు భర్తగా రావాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. సరే అలాగే అనుకుని వాళ్ళు యాక్చువల్‌గా ఆధ్యాత్మిక దాన్ని కొనసాగించారు. ఇక్కడ ఇది వినాయకుడు చెప్తాడు. కొన్ని సంవత్సరాలు ధ్యానం చేశాక వాళ్ళొక ఉన్నత స్థితికి చేరుకున్నారు అని అనిపించాకనే వాళ్ళు పిల్లల్ని కనడం గురించి ఆలోచన చేశారు. అది ఇందులో ఉండదు ఈ రెండిట్లలో. అయితే చివరిగా పార్వతీదేవి ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ధ్యానం చేయండి. ఉన్నతంగా ముందుకెళ్ళండి. ఇంకేముంది మేడం మెసేజ్ నాకు గుర్తులేదు. స్వర్ణ గారు చివర్లో సందేశం ఏమి ఇచ్చారో అది గుర్తులేదు నాకు. చూడండి ఒకసారి. పార్వతీదేవి సందేశం వినిపిస్తుందా? వినిపించట్లేదు స్వర్ణ గారు మీకు? నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? లక్ష్మి గారు వినిపిస్తుందా?
మీకు రావట్లేదు వాయిస్ స్వర్ణ గారు. స్వర్ణ గారిది సరే. అయితే స్ట్రక్ అయినట్టున్నారు. చివరి సందేశం ఏంటంటే ధ్యానం చేయమని చెప్పారు ఆవిడ గుర్తున్నంత వరకు. అయితే అన్నీ మేము క్లాస్‌లో చెప్తూ వస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్‌ది చెప్పుకుంటూ వచ్చాం. స్వర్ణ గారు వినిపిస్తుందా? ఒక మాస్టర్‌ది చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ఈ రోజుకొచ్చేవరకి శివుడు, పార్వతి ఏకమైపోయారు. ఒకటే రోజు శివుడిది, పార్వతిది క్లాస్ చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. మేము ఆది దంపతులం. మమ్మల్నెవరు విడదీయలేరు అన్నట్టుగా ఒకే రోజుకొచ్చేసారు. నేనొక సినిమాలో ఒక వీడియో చూసాను. శివపార్వతుల గురించి. మీకెంతమంది దేవుళ్ళున్నా సరే ఆది దంపతులు అని మాత్రం శివపార్వతులనే అంటారు. అయితే వాళ్ళిద్దరి మధ్యల జరిగిన వాటిలో వాళ్ళు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు? భార్యాభర్తలుగా ఎలా ఉండగలిగారు? ఎన్ని గొడవలొచ్చినా అనేదానికి ఒక 2 ఉదాహరణలు చెప్తారు. ఆ! అయితే శివుడు తపస్సు కోసం వెళ్తాడు. కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతే అప్పుడు వినా మన పార్వతీదేవి ఒక విగ్రహాన్ని సృష్టించి, ఆ విగ్రహానికి జీవం పోసి కుమారస్వామిని అనుకుంటా. కుమారస్వామిని పుట్టిస్తది. ఓకే. అయితే ఆహ్, ఆయన వినాయకుడిని అయితే ఆయన మామూలు వ్యక్తి. మామూలు వ్యక్తి వినాయకుడు కాదు అప్పటికి. ఓకే. ఒక వ్యక్తిని సృష్టిస్తది. తనకు బిడ్డగా. సృష్టించుకొని దాన్ని కాపలాగా పెట్టి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. మరి 15 సంవత్సరాలకే దేన్నైనా సృష్టించేంత గొప్ప శక్తి సంపాదించింది కదా ఆవిడ. బొమ్మను సృష్టించి బొమ్మకు ప్రాణం పోసింది. ప్రాణం పోసి ఆహ్, కాపలాగా పెట్టింది. ఎవరన్నా వస్తే లోపలికి రానివ్వద్దు. నాకు ధ్యానానికి ఆటంకం జరుగుతుంది అని జెప్పి. అలా ధ్యానం చేయాలని కూడా తనకి ఆది పరాశక్తి చెప్పిందని ఆహ్, ఉందన్నట్టు. ఓకే. కొంతకాలం చేయాలని చెప్పి. అయితే అలా చేస్తున్నప్పుడు శివుడొస్తాడు తపస్సు ముగించేసుకొని. ఈయన పోనివ్వడు లోపలికి. ఎంత చేసినా సరే పోనివ్వడు. పిల్లాడిని చూస్తే ముద్దేస్తా ఉంటుంది. శివుడికి. ఏమి అనలేకపోతాడు. కానీ తన భార్య దగ్గరికి తనని పోనివ్వకుండా ఉంచడానికి ఇతనెవరసలు? విశ్వంలో ఏ శక్తి మమ్మల్ని దూరం చేయలేదు. మమ్మల్ని ఆపలేదు. ఇతనెవరసలు అని తనకి కోపమొచ్చేసింది శివుడికి. కోపమొచ్చేసి తన తల నరికేసాడు. అది జరిగిన వెంటనే పార్వతీ దేవికి తెలిసిపోయి పార్వతీదేవి బయటకొచ్చి కోప్పడింది. నాకు ఎలాగైనా సరే నన్ను బ్రతికించాల్సిందే అని. ఇప్పుడు శివుడు తను ప్రేమగా సృష్టించుకున్న బిడ్డని చంపేసినందుకు శివుడిని వదిలేయొచ్చు కదా! తల్లికి బిడ్డ మీదే ఎక్కువ ప్రేముంటది భర్త కన్నా గూడా. మరి వదిలేయొచ్చు గదా! వదిలేయలేదు. ఏం జేసింది? శివుడికి కోపం ఎక్కువ అని అర్థం చేసుకుంది. అయితే పోయిన ప్రాణాన్ని ఎలా తీసుకురావాలి అని జెప్పి శివుడు ఆలోచిస్తున్నాడు. ఈవిడేమో మొండిగా వాదిస్తుంది. నాకు కావాల్సిందే. నా బిడ్డ నాకు కావాల్సిందే వెనక్కి అని. మరి శివుడు పార్వతిని వదిలేయొచ్చుగా! అసలు ఏంటిది దీని గురించి మనం కన్న పిల్లాడు గాదు, ఏది కాదు. అసలు ఏదో అలా వచ్చాడు అని వదిలేయొచ్చుగా శివుడు. శివుడు వదిలేయలేదు. శివుడు ఏం అర్థం చేసుకున్నాడు? పార్వతి మూర్ఖత్వాన్ని అర్థం చేసుకున్నాడు. పార్వతి బలహీనత మూర్ఖత్వం. శివుడి బలహీనత కోపం. అయితే అర్థం చేసుకొని దానికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాడు. ఆలోచించి తూర్పు వైపున పడుకొనున్న ఏనుగుని తీసుకొని రమ్మన్నాడు. తూర్పు తల పెట్టుకొని పడుకున్న ఏనుగు. దా తల ఏనుగు తల తీసుకొచ్చేసి ఇక్కడ ఈ అబ్బాయికి అతికిచ్చి తనని వినాయకుడిగా చేశారు. గణాధిపతిగా అయ్యాడు. మళ్ళీ తర్వాత అక్కడితో అయిపోయిందా? అయిపోలేదు. గంగ, గంగాదేవికి ఇబ్బందొచ్చింది. ఆ సమయంలో మరి గంగని తన దగ్గర పెట్టుకుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని చెప్పి ఆహ్, ఆయన గంగని తన తలపైన పెట్టేసుకున్నాడు. తలపైన పెట్టేసుకుంటే
నేను నీ భార్యను ఉండగా నువ్వు ఆవిడని తల మీద ఎలా పెట్టుకుంటావు అని చెప్పి తన కోపం అనిపించింది. కానీ మరి అది విశ్వ కళ్యాణం కోసం, అందరి రక్షణ కోసం చేశాడు కదా! ఆ విషయం. చేసినప్పుడు మరి ఆవిడ అర్థం చేసుకోవాలి కదా! అర్థం చేసుకుంది. అర్థం చేసుకొని వదిలిపెట్టలేదు. నువ్వు నాకు సవతికి తెచ్చావు. ఇంక నాతో నీకు పనేందని వెళ్ళిపోలేదావిడ. నువ్వు అంతకు మించి నాకేదైనా చేయాలన్నట్టుగా కోరింది. ఏం చేశాడు? అర్ధభాగం ఇచ్చాడు. అర్ధనారీశ్వరుడయ్యాడు. చరిత్రలో ఎక్కడ భార్య కోసం అర్ధ శరీరాన్ని ఇచ్చిన దేవుడు లేడు. అందుకే వాళ్ళని ఆది దంపతులు. ఈ కథ యొక్క మెసేజ్ కూడా ఏంటంటే ఆహ్, లోపం లేని మనిషి మీకు మ్యూజియంలో దొరుకుతాడు. మామూలుగా బయటైతే దొరకడు. లోపం లేని మనిషి కావాలి నాకు భార్యగా, భర్తగా అంటే అది సాధ్యం కాదంట. ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న శివుడికే మరి పార్వతి లభించింది. పార్వతిలో ఒక చిన్న లోపం పార్వతీదేవిలో. కాబట్టి మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలి. అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ బలహీనత, మన భార్యని, భర్త బలహీనతలని వాటిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది పార్వతీదేవి ఇచ్చిన సందేశం. పార్వతీదేవి చివరిలో ఇచ్చిన సందేశం ఏముంది మేడం? చదవండి ఒకసారి. స్వర్ణ గారు. పార్వతీదేవి గారు చివరిలో ఏమో సందేశం ఇచ్చారు. చివరి ఒక్క నిమిషం 5, సార్. 6 లైన్‌లు. సార్ లాస్ట్‌లో చదువుతాను సార్. హ్మ్. అవును. కనుక నాయనలారా, ఇవాళ ఉన్నట్లే ఒకప్పుడు మేము ఉన్నాం. కానీ ఇవాళ మీ అందరిలోనూ ఏర్పడిన అవగాహన గురించి వింటుంటే మా అందరికీ ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేను. గతం నుంచి ఇది మా ఎదుగుదల, పరిణితి, ఇప్పటి మీ ఎదుగుదల భవిష్యత్తు మీ మీద ప్రభావం చూపుతుంది అని అన్నారు. ఆ! ఓకే. ఓకే. ఇట్లా అయితే మనం ఎంతో అవగాహన పొంది ఉన్నాం. చేస్తున్న ధ్యానం వల్ల అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు కూడా మనలాగే మామూలుగా జన్మ తీసుకొని ఎన్నో ఇబ్బందులు పడి దేవతలుగా ఎదిగారు అని చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు చెప్పిన శివపార్వతుల కథ ఏదైతే ఉందో నేను చెప్పింది, అది నా మైండ్‌లో లేదు. నేను గ్యాప్ ఇచ్చి చిన్న పని మీద బయటికెళ్ళాను కదా! అప్పుడు టక్కన ఒక ఆలోచన రూపంలో శివుడో, పార్వతో పంపించారు. ఎవరో మార్గదర్శకులు పంపించారు. ఇది మర్చిపోయావా? ఇది వీళ్ళ గురించి చెప్పు అని. అది ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. నేనదే ఆలోచిస్తూ వచ్చాను. ఆహ్, అయితే రేపు స్వర్ణ గారు ఉండట్లేదు. రేపు వేరే వాళ్ళతో ఎవరితోనో క్లాస్ తీపిచ్చుకుందాం శివుడిది అని అనుకున్నాం. కానీ శివుడిచ్చిన మెసేజు నాకు చాలా బాగా నచ్చింది. అది నాకే చెప్పాలనిపించింది. తర్వాత శివుడంటే మొదటి నుంచి ఏదో ఒక ప్రత్యేకమైన అభిమానం. కూర్చునే విధానం కానీ, ఆహ్, ఆయన బట్టలు లేకుండా మామూలుగా అసలు ఏ ఆర్భాటం లేకుండా కనిపించే వ్యక్తి. ఒక రకమైన సింప్లిసిటీ ఏదో ఒక ఆకర్షణ ఉండేది. ఆయనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వినాయకుడంటే కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. వినాయకుడంటే చిన్నప్పటి నుంచి వినాయక చవితి చేస్తూ వచ్చాం. దానివల్ల ఒక అభిమానం ఏర్పడింది. అంతర్లీనంగా నా పూర్ణాత్మ అయ్యుండడం వల్ల కూడా అయ్యుండొచ్చు. అయితే శివుడిది మాత్రం ఏంటంటే, అది చూస్తేనే అతన్ని ఏదో ఒక రకమైన భావన. అయితే అలా అనుకునేవాడిని. బుక్ మొదలుపెట్టినప్పుడే అనుకున్నాను యాక్చువల్‌గా. శివుడిది, శ్రీకృష్ణుడిది నేనే చెప్పాలని. శ్రీకృష్ణుడిది కూడా ఆ రోజు ఎలా అయినా అవకాశం కల్పించుకొని చెప్పాలి. అలా కలిసొచ్చేసింది. ఆవిడ "సార్ మీరే ఎందుకు చెప్పకూడదు 2 ఒకే రోజు అయిపోతాయి గదా!" అని చెప్పన్నారు. నాకు రాలేదు ఆలోచన యాక్చువల్. అంటే మమ్మల్ని విడదీస్తారా మీరు అన్నట్టుగా ఆ రోజుకి ఆవిడకి వేరే పని పెట్టేశారు. ఇద్దరిని కలిపేశారు. ఒకటే రోజు క్లాస్ చెప్పే విధంగా. అర్ధనారీశ్వరులుగా వచ్చాం భూమి మీదకి. అర్ధనారీశ్వరులం అని చెప్పుకుంటున్నాం. మరి మమ్మల్ని ఎలా మీరు విడదీస్తారు? అది అద్భుతంలాగా జరిగిపోయింది. అయితే ఇంగ్లీష్‌లో ఆహ్, పార్వతి వాస్ బ్లెస్సింగ్ ఆల్ ద పీపుల్ దట్
You are very matured enough in meditation, and I can see that you can go to higher heights. And she was born in a family. She is a meditator, but her father is not a meditator, and he always opposes meditation. He uh, never praise her or never encourage her to do meditation. And his father calls all the gods by sitting in uh, prayer, calling them with mantras. But Parvati says that we should call all the gods in meditation. If we call gods in meditation, they will feel very happy. But he didn't listen it. She was trying to teach or tell the greatness of meditation to his father, but he never understood it. When she came to, she was took birth as a Sati, name as Sati. She was already wife of Shiva, and once she came to her house, her own house, to mother and father home, and she was discussing about meditation. And when she came, he was criticizing her. She came, meditator came in front of all other people. See, a meditator came, which is not required to everyone, which is not required to anyone, but she is doing meditation. She was criticizing, but her ego was burning. ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. ఆవిడ ఆ మూర్ఖుడిని ఒప్పించడానికి తను కూడా మూర్ఖత్వపు దారిలో వెళ్ళిపోయింది. అందుకే మూర్ఖంగా తన శరీరాన్ని కాల్చేసుకుంది. అలా భర్తకు చెప్పకుండా, అంటే అమితంగా ప్రేమించే భర్తకు తెలియకుండా చెప్పకుండా కోపావేశంలో అలా చేయడం, అప్పటికి అది కరెక్ట్ కాదు వాస్తవానికి. కానీ ఎదుటి వాళ్ళని ఒప్పించడం కోసం ఎప్పుడు మనం ఏది చేయకూడదు, ఏ త్యాగము చేయకూడదు. ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. మనం చెప్పడం వరకే, వాదన వద్దు, వాళ్ళతో ఎవరితో వద్దు, చెబుతాం, వదిలేస్తాం. మనం పాటించేవన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి అని చెబుతూ ఉంటే మనం అలాగా వదిలేయాలి కానీ వాదించకూడదు. నిన్న నేను మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, నేను ఎలక్ట్రిక్ బైక్ వాడుతున్నాను. ఎలక్ట్రిక్ బైక్ గురించి కాదు డిస్కషన్. నేను బ్రౌన్ రైసే తింటాను, దాని గురించి డిస్కషన్. తర్వాత రాత్రిపూట ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేస్తాను ఫోన్ పడుకునేటప్పుడు, ఎందుకంటే రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎట్లా, నువ్వు అట్లా పెట్టుకోవడం ఎట్లా, అట్లా ఇట్లా అని చెప్తున్నారు. నేనేం మాట్లాడలేదు. అది రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, నాకు మొన్నే తెలిసింది అని చెప్పాను. అంతే. దాని గురించి చాలా తెలుసు, కానీ మాట్లాడలేదు. ఒకటే మాట చెప్పాను, నేను మీరు ఒక 5 ఏళ్ల తర్వాత పాటించాల్సింది నేను ఇప్పుడే పాటిస్తున్నాను, అంతే అని చెప్పాను. అలా ఎక్కువ వాదించుకుంటూ పోతుంటే అది గొడవలాగా మారిపోయి, కోపం పెరిగిపోయి, మనమేదో చూపించుకోవాలి, నేను అన్న అహం, నేను గొప్పవాణ్ణి, నీకన్నా గొప్పవాణ్ణి, నేను చెప్పేది నువ్వు నమ్మవా అనే స్థితికి వెళ్ళిపోతాం. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నేను అనేది గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత? నువ్వు తెలుసుకునే సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటావు. నేను ఓడిపోయినా పర్వాలేదు. ఈరోజు మీ ముందు ఒక సపరేట్ వ్యక్తిని అవ్వకుండా ఉండాలి. మీ అందరితో కలిసి ఉండాలి. మీతో ఉంటూనే మిమ్మల్ని తెలియకుండా ప్రభావితం చేయాలి. అంటే మీ మాటను వినాలి, మీ మాటలకు పువ్వు కొట్టాలి. అండ్ she became anger because his father was not listening. He was criticizing, he was debating on meditation. And she said, I want to prove that meditation is great. Then father said, if you want to prove, do one thing. You burn your body with the power of meditation. He asked. She was in anger. She accepted it. ఆయన, నువ్వు నిజంగా గొప్ప ధ్యానివైతే ధ్యాన శక్తితో నీ శరీరాన్ని కాల్ చేసుకో అని చెప్పాడు.
ఆవేశంలో, కోపంలో ఆవిడ ఒప్పేసుకుంది. ఒప్పుకోకూడదు వాస్తవానికి. అందుకే మన భావోద్వేగాలు ఎప్పుడు అదుపులో ఉండాలి. అందుకే ఒక సంకల్పం కూడా ఇచ్చాం భావోద్వేగాలకు సంబంధించి. భావోద్వేగాల విషయంలో చాలా అదుపులో ఉండాలి. పిల్లల దగ్గర ఉన్న ఒకే ఒక లోపం ఏంటంటే భావోద్వేగం. అదొక్కటి వాళ్ళలో లేకపోతే గనుక, అదొక్కటి వాళ్ళలో అదుపులో ఉంటే గనక వాళ్ళు ఒక గొప్ప మాస్టర్స్ అవుతారు తొందరగా. He has to burn her body on life with her meditation power. She accepted it. Actually, she should not accept it. She fell into her father words, Maya of father words. తండ్రి మాయలోకి వెళ్ళిపోయి తండ్రి మాట, తండ్రికి ఏదో నిరూపించాలి అని అలా చేసింది. మాస్టర్స్, ఏది ఎవరికి మనం నిరూపించాల్సిన పని లేదు. నిరూపించడానికి మీరెప్పుడూ జీవితం జీవించవద్దు. Don't live your life to prove something that you are great or you are like that. Don't do that. If they accept or don't accept, you are always great. ఎవరికి ఏది నిరూపించడం కోసం మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. వాళ్ళు అంగీకరించినా, అంగీకరించకపోయినా మీరు గొప్ప వాళ్ళే. ముఖ్యంగా ధ్యానం చేయని వాళ్ళు. ధ్యానం చేయని వాళ్ళే అంగీకరించరు. చేసేవాళ్ళు చాలా మటుకు అంగీకరిస్తారు. అయితే then she released a affirmation thought that all his power of meditation should be utilized to burn her body. Within minutes, it was done. Her body was burned. While burning her body, she remembered his husband. Oh, I should have informed him regarding this before I do this. And she felt sad. Meanwhile, she saw what happened with his third eye, and came to his father-in-law home, and he was shouting on his father-in-law and saying that you did this. I am I am going to do something which cannot stop, you cannot stop it. If you have dare enough, you have power enough, try to stop it. And he created a like a tsunami, and collapsed everything. But but he was alive. Father-in-law was alive. After some time, he came into meditation in the same lifetime. And in the next lifetime, Parvati, Sati has came as Parvati, took as birth as Parvati, and her whole family was meditators. Her father was also meditator. Same person took as a birth as a father, and she used to do all of them used to do astral travels at the early stage before 15 years. When she came to 15 years, she was able to create anything, whatever she wanted. Shiva was visited many times her place, but her kingdom, but he did not identify her. She was very she was with very anxiety to meet Shiva and to marry Shiva. She was trying in many ways, but she could not reach him. Finally, she sat in meditation for 3 years continuously in front of him. After 3 years, Shiva found Parvati and he married her. But he said that now I am a great master. I cannot stay like a normal human being with you, said to Parvati. Parvati accepted it. Yes, I know that. I want the same from you. I want to learn from you. Then their life has gone forward.
Actually, tomorrow Swarna Madam has to take Shiva class, but she has some work. So we thought to arrange some other person. But Swarna Madam called me and, sir, why don't you take both master's class in one day? Then I said, okay, then I will continue. But it is not what unexpectedly happened, but it is decided by Shiva and Parvati. It's a miracle that who are you to separate us? We will come on the same day. Okay. And I have took some break in between for washroom. In this washroom, in this time, I got a guidance. I got a thought, which I know earlier, but I forgot. I remembered now about Shiva and Parvati, the greatness of them. Every couple should know. The story of Shiva and Parvati about their understanding, about their bonding. Once Shiva went to tapas for years, and Parvati wants to do meditation, and for some time or for some months, she don't want to disturb anyone. So she created one idol and gave life to that idol, and said to him to sit in front of the gate. I will be doing meditation. If anyone comes, don't allow them to come inside. Okay. Then he accepted, and she gave powers to him also. After some months, Shiva came, completed his tapas, and Shiva came, and he was trying to go inside, but this child is not allowing him to go. He is opposing. Shiva was feeling surprise. Who is he to stop me to meet my beloved wife? But he's not allowing him. After doing many trials, he got anger. By seeing this child, he was becoming happy and also becoming anger. He is not allowing. So he got anger and he removed his head. Immediately, Parvati noticed this and she came outside. She can actually, she gave her stem to life, to an idol, and made a son, beloved son. He was a beloved son. Because of this, she may leave Shiva because every mother loves her child more than a husband. Then she didn't leave her. She understood that anger is his problem. So she accepted it. And she asked to give life to him again. Shiva can also leave her because giving life is not that easy to a person who died. Shiva can also leave her, but she didn't leave. She understood her attitude, her problem. That she recall, I don't know the word, it's Telugu in Murkatvam. And madam, search in Google, వచ్చా మీకు మూర్ఖత్వం అంటే ఇంగ్లీష్ ఏంటో సెర్చ్ చేయండి. స్వర్ణ గారు, మూర్ఖత్వం అంటే ఏంటో ఇంగ్లీష్ లో సెర్చ్ చేయండి, సెర్చ్ చేయగలిగితే. This she don't listen. She want whatever she ask. This is the problem of Parvati. He understood it and he got elephant head and kept to this boy and gave birth to boy again. Then this is the understanding between Shiva and Parvati. After that, one more situation interrupted this two beloved couple, Ganga.
Ganga was flowing on the earth, there was a disturbance. To stop that disturbance, this Shiva has brought that Ganga and kept in his head. And by seeing this, by knowing this, Parvati came. How you can bring her? How can even I am with you as a wife? How can you call her into your life? She was debating with Shiva. Finally, Shiva understood and Shiva gave half body of Shiva to her and became Ardhanarishwara. Wherever you go, we see in gods the identity couple as Shiva Parvati. Inspiration, motivation, example for a great couple is always Shiva and Parvati. Because they never leave each other. Next, and Vignesha, Ganesha, in Ganesha says that only after having a many years of meditation, uh, after having many years of meditation, and after doing, after getting a good knowledge, then only my father and mother took birth. He says, gave birth to children. He says, and finally, Parvati says that I can see you all meditating. You are becoming great masters. Improve your uh, meditation and improve increase time for meditation, and you put your knowledge, not only your spiritual knowledge in your uh, physical life also, so that you will grow. మీ భౌతిక జీవితంలో కూడా జరుగుతున్న సంఘటనలన్నీ సున్నితంగా స్పష్టంగా గమనించండి. మీకు అప్పుడు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. నౌ అబౌట్ శివ. శివుడి గురించి తెలుసుకుందాం. మొదట తెలుగులో, తర్వాత ఇంగ్లీష్లో. శివుడు మనందరినీ చూసి ఆశ్చర్యపోతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మీరు చాలా గొప్ప మాస్టర్ చేతిలో ఉన్నారు. గొప్ప 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 వాళ్ళు మీకు ఆ మార్గదర్శకులుగా ఉన్నారు. మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కోసారి ఈర్ష్య వేస్తుంది, అలాగే ఆశ్చర్యం వేస్తుంది. మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను చూస్తూ ఉంటే, మీ గురువుని, మిమ్మల్ని అందరినీ, మీరు తెచ్చుకొని పెట్టుకున్న పుస్తకాల్ని చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది చదవాలని. మీరు చదువుతున్న పుస్తకాల్ని చూస్తూ ఉంటే కూడా ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. పుస్తకాలు ధ్యానం తర్వాత మనిషిని పుస్తకాలు ఒక ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తాయి. మీరు పుస్తకాలు చదవడం అనేది చాలా గొప్ప విషయము. మీరు పుస్తకాలు ఎలా చదవాలి అనంటే, ఒక యుద్ధంలాగా చదవాలి అంటాడాయన. యుద్ధం చేయడానికి సిద్ధమవుతే ఎలా ఉంటుంది? యుద్ధం పూర్తయ్యేంత వరకు అయితే మనం పోయేంత వరకు, లేదా యుద్ధం సమసిపోయేంత వరకు మనం ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోం. అలా చదవండి పుస్తకాలను అంటాడాయన. ధ్యానం చేస్తూనే పుస్తకాల్ని బాగా చదవండి అని చెప్తాడు. ధ్యానం ప్రతిరోజు చేయమని చెప్తాడు. తర్వాత
పుస్తకాలు చదవడం కూడా ధ్యానం లాంటిదే అని చెప్తారాయన. ఒక్క నిమిషం. ఈ పుస్తకాలేంటంటే మనిషిని ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్తాయి. ఉత్తమ స్థితి ధ్యానం కూడా పుస్తకాల వల్ల మీకు లభిస్తుంది అని చెప్తాడు. ర తన గురించి తాను మరిచిపోయి రచయిత గురించి ఆలోచించడం అనేది కూడా చేస్తూ ఉంటాం మనం. ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితికి పోవడానికి కూడా ఈ పుస్తకాలు మీకు చక్కగా ఉపయోగపడతాయని చెప్తున్నారాయన. ఇంకొక విషయం ఏం చెప్తాడంటే ఆయన, మీకు మాస్టర్స్ ఎప్పుడు ఐహిక విషయాల్లో మిమ్మల్ని పరీక్ష పెడుతూ ఉంటారు. ఐహిక విషయాల్లో. ఐహిక విషయాలేంటంటే, నా ఇల్లు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, ఈ విషయాల్లో ఎప్పుడు మాస్టర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవి ఎలా ఉంటుందంటే, ప్రాణం పీక్కుపోయినట్టుగా, అంటే ప్రాణం లాగుతూ ఉంటుంది. వాటి వైపు, ఇల్లు వైపు, భర్త వైపు, భార్య వైపు, పిల్లల వైపు, నాది అనే దాన్ని బట్టి. వాటి పట్ల మీకు పరీక్షలు పెడుతూనే ఉంటారు. మీరెలా ఉంటే గొప్పగా ఎదుగుతారు, గొప్ప మాస్టర్‌గా అవుతారు అనంటే, ఆయన డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు డబ్బుని పూర్తిగా ఏం చేయాలి? డబ్బు లేకపోతే మీరసలు ఉండలేరేమో అన్నట్టుగా ఉండాలి. డబ్బు లేనప్పుడు అంతే ఆనందంగా ఉండాలి. పిల్లలున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో మీ పిల్లలు లేనప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలంటాడు. అలా ఉండగలిగితే మీరొక ఉన్నత స్థితికి చేరుకుంటారు అని చెప్తాడాయన. అదే యోగితత్వం. అది సాధించాడాయన. అందుకే ఎప్పుడు యోగిలా కనిపిస్తూ ఉంటాడు. ఏది మనం లేకుండా ఉండకూడదు. అలా ఉంటే అలాగే అది ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి. అది లేకపోతే దుఃఖం ఉండకూడదు. అది లేకున్నా ఆనందంగా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన స్థితి. అంత తేలిగ్గా సాధించలేము. ఎంతో ఎన్నో దెబ్బలు తింటే గాని అది రాదు. అలాంటివి కొన్ని విషయాల్లో మాత్రం నేనది సాధించానది నిన్న తెలుసుకుంటున్నా. బాగా లోతుగా అధ్యయనం చేసుకుంటే అర్థమైన విషయం అది. ఆయన ఇంకో మాట కూడా చెప్తాడు. మీకు మీరు, మీరు మీ పూర్ణాత్మ గురించి తెలుసుకోవాలి. మీరు మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఎలా సృష్టించాడో తెలుసుకోకపోతే మీరింకా మొదటి మెట్టు కూడా ఎక్కనట్టంట. ధ్యానం, ఆధ్యాత్మికతలో. ఎంతమందికి తెలుసది? మన పూర్వాత్మ మనల్ని ఎలా సృష్టించాడు అనేది మనకెంతమందికి తెలుసది? గొప్ప గొప్ప మాస్టర్స్‌కి కూడా తెలీదిప్పటికి. మరి అది తెలవకపోతే అసలు మొదటి మెట్టే ఎక్కినట్టు కాదంటాడాయన. మరి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. దాని మీద దృష్టి పెట్టండి. అదే ఏదో ఒక రోజు మీకు అందుతుంది. అదే ఆ జ్ఞానం ఏదో ఒక రోజు అందుతుంది. కావాలని అడిగితే అదొస్తుంది. ఏదో ఒక రోజు. తరువాత ఎన్నో మనం జంతువుల జన్మలు తీసుకున్నాకనే మనం మనిషి జన్మలోకొచ్చాం. మనిషి జన్మలోకొచ్చాక కూడా మనకి ఆహ్, కొన్ని ఏమంటే జంతు లక్షణాలు ఇప్పటికి ఉన్నాయి. అంటే జంతు లక్షణాలు మనిషి జన్మ తీసుకున్నాక కొంతకాలం వరకు అలాగే ఉంటాయి. కొన్ని జన్మల వరకు జంతువు యొక్క లక్షణాలుంటాయి మనిషి లోపల. మనిషి జన్మ తీసుకున్నా కూడా. అయితే ధ్యానం అనేది ఆధ్యాత్మికత అనేది ఇంగిత జ్ఞానం. కామన్ సెన్స్ అంటారు. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వస్తుంది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కామన్ సెన్స్ ఉంది అని.
ధ్యానుల చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కామన్ సెన్స్ ఉంది అని అర్థం. మనకి దూరంగా చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కామన్ సెన్స్ లేదు అని అర్థం. శివుడి మాటలు. కామన్ సెన్స్ అనేది ఉంటేనే మీరు రాగలుగుతారు. ధ్యానం అనేది వినిపిస్తుంది మీకు. ధ్యానం చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటారు అంటాడు. ఇంగిత జ్ఞానం అంటాడాయన దాన్ని. ఇంగిత జ్ఞానం అనే పదం కాకుండా ఇంకో పదం గూడా వాడాడు దాని గురించి. మౌలిక అవగాహన. మౌలికంగా అర్థం చేసుకోవటం. ఇవి ఇవి మనిషి లోపల లేకపోతే చుట్టుపక్కల కూడా ఆధ్యాత్మికత అనేది రాదు. కనీస ఆధ్యాత్మికత అనేది పెంపొందించుకుంటేనే మీరు అర్థం చేసుకోవడానికి అది మీరు ఒకవేళ మనం ఇంగిత జ్ఞానం అనేది మనం నేర్చుకోగలిగితే కనీసం మినిమమ్‌ది చాలా విషయాల్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం అంటాడాయన. ఎన్నో రకాల వివిధ పరిస్థితులు, సంభవాల్ని మనం దాటుకొని వచ్చాం. అవన్నీ కూడా మనకి మన లోపల ఎన్నో విషయాల్ని ఎన్నో విషయాల్ని మనకు అలవాటు చేస్తూ వచ్చాయి. ఎన్నో గుణాల్ని అలవాటు చేస్తూ వచ్చాయి. అలాగే అవన్నీ కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంటది. మీరు పుస్తకాలు చదువుతూ ఉంటే మీ లోపల ఎక్కడో అసలు వదిలేసిన గుణాలు కూడా మీ లోపలికి వస్తాయని చెప్తారాయన. పుస్తకాలు చదువుతూ ఉంటే మీరసలు అసలు మరిచిపోయి వదిలేసిన గుణాలు కూడా మీ లోపలికి వస్తాయని చెబుతున్నారాయన. అలాగే సైన్యంలోకి ఓ వెంకయ్యనో, ఓ సుబ్బయ్యనో ఎలాగైతే తీసుకోరో, సైన్యంలోకి తీసుకోవాలంటే ఒక గొప్ప అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే తీసుకుంటారు. అలాగే ఆధ్యాత్మికతలోకి గూడా అందరిని తీసుకోరు. ఆధ్యాత్మికతలోకి గూడా అందరూ రాలేరు. సైన్యంలోకి అందరూ ఎవరైతే దానికి అర్హత కలిగిన వాళ్ళే రాగలుగుతారో, ఆధ్యాత్మికతలోకి గూడా రావాలంటే ఎన్నో జన్మల కర్మ మీరు తొలగించుకొనుండాలి. అలా అయితేనే మీరు ఆధ్యాత్మికతలోకి రాగలుగుతారు అని చెప్తారాయన. తర్వాత పుస్తకాలు బాగా చదవమని చెప్తాడు. ఎంత ఎక్కువగా పుస్తకాలు చదివితే అంతగనం మీరు ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారు. మీకెప్పుడు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. మీరు పిలిస్తే నేను వస్తాను. నేనిచ్చే జ్ఞానం వల్ల మీరు ఆశ్చర్యపోతారు. ఇంకో విషయం చెప్తాడు. ప్రతి మనిషి తన కుటుంబాన్ని, సంఘాన్ని వదిలిపెట్టకుండానే ధ్యానంలోకి రావాలి. పుస్తకాలు భారతీయులు రాసినవే కాకుండా అందరూ రాసినవి చదవమంటాడాయన. ఫారినర్స్ పాశ్చాత్యులు అంటారు. ఇతర దేశాల వాళ్ళు. అందరూ రాసిన పుస్తకాలు చదవండి. మీలో అంటే అందరిలో భావనా లోపాలు చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవడం గురించే లక్ష్యం పెట్టుకోండి. ఆ భావనా లోపాల్ని మీరు తెలుసుకొని సరిచేసుకోండి. నెమ్మదిగా నిలకడగా నేర్చుకుంటారు దాని గురించి మీరు. ఇతరులతో సంబంధాలు పెంచుకోమని చెప్తాడాయన. వాళ్ళెలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళలో ఉన్న చెప్పుకోదగిన మంచి విషయాలేమిటి అనేది గమనించండి. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా, భౌతిక పరంగా కూడా మీ ఎదుగుదల గురించి ఆలోచించండి. మీ జీవితంలో జరుగుతున్న వాటి విషయంలో. ఇక్కడ నేను చెప్పిన వాటితో పాటుగా బంగారం కూడా ఐహిక విషయాల్లో ముఖ్యమైనదే. భార్య, బిడ్డలు, భర్త, ధనం, బంగారం, ఇల్లు, పొలం లాంటివన్నమాట. ఇవన్నీ ఐహికంగా సొంతం చేసుకునేవి. మాస్టర్స్ పరీక్షలు పెట్టేది కూడా మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటి మీదనే. ఇవన్నీ భోగిగా అనుభవిస్తూనే యోగిగా అవి లేనప్పుడు కూడా ఆనందంగానే ఉండాలి. అప్పుడే మీరు పరిపక్వమైన ధ్యానులవుతారు అని ఆయన చెప్తాడు. అలా మీరు చేయగలిగిన రోజు మీరు ఆటోమేటిక్‌గా నాలాగా శివుడిలాగా తయారవుతారని చెప్తాడాయన. అప్పుడే మీ అవగాహనతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో మీకు ఏది కావాలంటే అది చేయగలుగుతారు అని చెప్తున్నాడాయన.
మీరు నాలాగా కావాలని నేను కోరుకుంటున్నాను. కానీ అలా కావాలంటే మీరు మొదట ధ్యానం మొదలుపెట్టండి అని చెప్తాడాయన. మీరు మొదలు ధ్యానం చేయండి. నన్ను పిలవండి ధ్యానంలో. నేను మీకు ఎంతో ఉన్నతమైన జ్ఞానం ఇస్తాను. మీరు ఊహించలేనంత ఉన్నతమైన జ్ఞానం ఇస్తాను అని చెప్తున్నాడాయన. ఇక సెలవు, నేను వెళ్తున్నాను. నమస్తే మాస్టర్స్ అని చెప్పాడు. ఆంగ్లంలో తీసుకుందాం. ఆయన ద శివ సీస్ ఎవ్రీవన్ ఇన్ ద అయ్యో! స్వర్ణ గారు, స్వర్ణ గారు ఆవిడకి చెప్పడం మర్చిపోయాం మనం. ఆవిడకి చెప్పండి క్లాసు ఒక అరగంట ఆగి పెట్టుకోమని చెప్పి. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ మేడం. ఒక నిమిషం ఉండండి మాస్టర్. Lord Shiva saw that we are growing spiritually very fast, and he saw that we are reading books. He was very happy for that, and he also very much feeling jealousy regarding this because we are going very fast, and also very happy about our master gurus, Brahmarshi Patriji and all other masters. And he also suggests that read books like anything that you are going for a war. Read as many books as you can so that you will gain very much knowledge. And by reading books, you will get back your small powers, little powers which you even forgotten. And when you read books, you go into deep meditation. You forget yourself and you travel with the writer. And he says that if you don't know about your creator is not God. దేవుడు మిమ్మల్ని సృష్టించలేదు. మీ పూర్ణాత్మ మిమ్మల్ని సృష్టించింది. పూర్ణాత్మ లేదా ప్రజ్ఞాత్మ. మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఎలా సృష్టించాడో తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మీరు ఆధ్యాత్మికతలో ఒక మెట్టు కూడా ఎక్కనట్టే అని చెప్తున్నాను. If you don't know about your Pragnatma or Purnatma, and if you don't know about how he has created you, you have not climbed even one step in your spiritual life, he says. To know about your Purnatma or Pragnatma, and you should know about your creation by him. Because God has not created you.
your Purnatma or Prajnatma has created you. దేవుడు మిమ్మల్ని సృష్టించలేదు, మీ ప్రజ్ఞాత్మ మిమ్మల్ని సృష్టించింది అని చెప్తారు. And he also says that be careful about your wants, desires. Always masters will test you regarding your wife, children, house, land, and money. Be careful. It should be like that. If you are with your wife, you should enjoy like anything. And if you are not with your wife, also you should continue the same. If you have money with you, you should enjoy a lot. And if you don't have money also, then also you should enjoy. Then you will become like me, he says. And also he says that we have took many births of after many lifetimes of animals, we have came as man on the earth. Due to that reason, we have many symptoms of animals in the beginning of human lifetime. Slowly, we remove all those things. And also, he says that meditation comes only meditation, words of meditation, and people who do meditation come around you only when you have common sense. The people who have common sense, around them you can see meditators. Even though they are not meditating, the people who have common sense, around them there will be meditators. If the people don't have common sense, you cannot see meditators around. And it is like selecting a person into army. Like it's not that easy to select a person into army. Like we cannot take a unskilled person into army. You should be skilled enough to take into army. Similarly, to take into meditation, to enter into spirituality, everyone cannot enter into spirituality. They should be skilled enough. They should have cleared their karmic issues earlier. Then only they can enter into meditation in their lifetime. And you should know about your creator. God is not creator. God is not your creator. Your Prajnatma is your creator. And he says, you start doing meditation. If you want to become like me, you start do meditation. And you can see, I will call me, I will come. And I will give such a knowledge that you will be wondering. I will take you to higher heights. This was the message given by Lord Shiva in 40 messages of 40 masters under day 17th as a 17th master. 17వ మాస్టర్గా శివుడు మనకి సమాచారాన్ని అందించాడు మహాజ్ఞానం పుస్తకం నుంచి. 40 మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాక దాని పేరు మహాజ్ఞానంగా వచ్చింది. ఇది మాస్టర్స్, దిస్ ద టుడేస్ క్లాస్. ఎనీ డౌట్స్? ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి, ఏమైనా సమస్యలు ఉంటే అడగండి. If you have any problem, ask me. If you have any experience through meditation or in anything, ask me. Raise your hand, I will unmute you. If not, we can close the class. లేదంటే మనం క్లాస్ క్లోజ్ చేస్తాం.
ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే అడగండి. ఏమి అడిగేది లేకుంటే మనం క్లాస్ క్లోజ్ చేసుకుందాం. చెప్పండి సోను. భగవతి గారిని మాట్లాడమన్నారు. సార్ మూర్ఖత్వము ఆ, అంటే అవును చెప్పండి. అవివేకము సార్ మూర్ఖత్వం అంటే అవివేకం నేను ఇంగ్లీష్ లో కనుక్కోమని చెప్పాను, తెలుగులో కాదు. స్టూపెట్నెస్ అండి స్టూపెట్ స్టూపిడ్నెస్. మూర్ఖత్వం అంటే స్టూపిడ్నెస్. యాక్చువల్లీ బలహీనత నాకు అంటే ఒక ఏమంటారు? బలహీనతని చెక్ చేయండి ఒకసారి. దాన్ని ఏమంటారు గుర్తు రావట్లేదు. గూగుల్లో బలహీనత చెక్ చేయండి. ఇప్పుడు సగం చెప్పినట్టు అవుతుంది, అది చెప్తే కంప్లీట్ దాన్ని అవుతుంది. కూడా అలా అది కూడా స్టూపిడ్నెస్ అవుతుంది కాదు అనుకుంటా. రైట్, కాదు మేడం. నేను చిన్నప్పటి నుంచి తీసుకున్నాను, గుర్తు రావట్లేదు. ఇంగ్లీష్ వాడక ఎక్కువ. భగవతి గారు మీరు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి భగవతి గారు. మీ వాయిస్ రావట్లేదు, మీరు చెవులో తీసేస్తే కానీ రాదు. వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది. మీరు చెప్పారు కదా శివుడు చెప్పారని. శివుడు అంటే మనకి చెప్పినట్టుగానా మాస్టర్స్ కి? సాక్షాత్తు శివుడే వచ్చి చెప్పాడు ఇవన్నీ. ఇక్కడ చెప్పే ఈ క్లాస్ లో చెప్పేవన్నీ సాక్షాత్తు వాళ్ళే వచ్చి చెప్పినవి విషయాలు. అంటే ఏ రూపంగా? మహాజ్ఞానం పుస్తకం మీరు మొదటి రోజు క్లాస్ వచ్చి తెలిసేది. మహాజ్ఞానం పుస్తకం అరుణ గారిచే రాయబడింది. అరుణ గారికి నేరుగా మాస్టర్స్ వచ్చి ఇవన్నీ ఓహో. చెప్పారు. నేను ఫస్ట్ ఇవన్నీ క్లాస్ అటెండ్ అవ్వలేదండి. అది అందుకే మొదటి క్లాస్ చాలా ముఖ్యమైనది. నాకు తెలియలేదు అప్పుడు మీరు చేస్తున్నారని. నాకు రోజా గారు చెప్తే అప్పుడు తెలుసు, నేను చూసుకోలేదు. సరే సరే సరే, థ్యాంక్ యూ. మీట్లో పెట్టుకోండి భగవతి గారు. సార్ వీక్నెస్ అని ఉండదు. వీక్నెస్నెస్. Actually, the weakness of Parvati was stupidness. Weakness of Shiva was anger. She understood, Parvati understood angerness of Shiva because he killed her son. But she understood. She didn't leave Shiva. She understood and she wanted to stay with her, and she asked to give life to him. Shiva was also, she don't want to leave her. With this stupidness, he can leave her. ఆ మూర్ఖత్వానికి పార్వతిని వదిలేయచ్చు. ఏంటి అసలు చచ్చిపోయిన వాడిని బతికించమంటుంది ఈవిడ అని చెప్పి. బట్ హీ డింట్ లీవ్ హర్. హీ అండర్స్టూడ్ హర్ స్టూపిడ్నెస్ అండ్ హీ గేవ్ లైఫ్ టు దట్ చైల్డ్. అండ్ వన్ థింగ్ ఈస్ దట్ ఆన్ ద ఎర్త్ there is no person without weakness. You cannot get a wife or husband in your life or a family without weakness. If you find them, you can find only in a museum. The story says, the small story which I attached here is from the movie Pellaina Kottalo. Okay, madam. Cheppandi. సార్ నాకు ఒక చిన్నది పర్సనల్ లో మిమ్మల్ని అడుగుతాను సార్. మా సారు ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఫోన్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఫోన్ చూడొద్దు పెట్టేసి అన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం చూస్తాడనమాట. ఒక 5 minutes చూసేది, ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ చూస్తాడనమాట నేను చెప్పినాక. నేను చెప్పలేదు అని అనుకోండి, అక్కడ 5 minutes కన్నా 3 minutes లోనే పెట్టేస్తారు. ఏం సార్ అక్కడ డిఫరెంట్? అక్కడ ఏంది దానికి మీనింగ్ చెప్పండి నాకు. లక్ష్మి గారికి కొంచెం అర్థమైనట్టుంది ఉంటుంది. చెప్పండి మేడం, మీకు ఏమైనా అర్థమైందా? మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా అంటే చేయొద్దండి. ఎందుకంటే అది కొంతమందికి తెలిసి ఉంటుంది. అది ఎవరికి తెలిసి ఉంటుంది అని కూడా చెప్పండి. నేను చెప్పగలుగుతారా? తెలుసా మేడం, మీకు అర్థమైందా ఎలా డీల్ చేయాలనేది? అదేం తత్వం అనేది, అది ఎలాంటి తత్వం అనేది అర్థమైందా? చెప్పండి. అన్మ్యూట్ చేయండి.
అది పసిపిల్లల లక్ష్మి తత్వం. మేడమా? లక్ష్మి మేడం. పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతది. ఏం చేయాలి అట్లాంటప్పుడు చెప్పండి? చేశాను సార్. మేడం లక్ష్మి మేడం అన్‌మ్యూట్ చేశాను సార్. చెప్పండి మేడం. వెంకటలక్ష్మి. చేయొద్దని అనే చెప్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? అది చేయొద్దంటే ఒకటి చేస్తున్నాడు. ఏంటి? చెప్పండి. అదే ఒకళ్ళు చెప్తే వినేది ఏంటి అనే భావన అన్నమాట. మీకు పిల్లలు ఉన్నారా మేడం? లక్ష్మి గారు. ఏ? పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు. ఎంతమంది? 2 అమ్మాయిలు సార్. మీరు మ్యూట్లో పెట్టుకోండి. మీకు తెలియలేదా ఆన్సర్? అదేంటంటే ఏ తల్లిదండ్రి కూడా తెలుసుకోలేకపోతున్న విషయం అది. ఏంటంటే ఏదైతే వద్దు అని చెబుతామో అదే మళ్ళీ మళ్ళీ చేస్తారు. అది ఎవరి తత్వం? పిల్లల తత్వం. మరి వాళ్ళకి ఎలా చెప్పాలి? ఏం చేయాలి చెప్పాలా? మీరు ఫోన్‌తో ఆడుతున్నాడు. అతన్ని ఫోన్ నుంచి డైవర్ట్ చేయాలి. మీరు అక్కడికి ఆఫీస్‌కెళ్ళాలని చెప్పారు కదా! మర్చిపోయారా? టైం అయితుంది. ఇలాంటివి చేయాలి. ఆయనకి ఏదో పనుందన్న విషయాన్ని గుర్తు చేయాలి. అప్పుడే పోతాడు. మనం పిల్లల దగ్గరే కాదు, మన దగ్గరైనా సరే, ఎవరి దగ్గరైనా సరే ఏది చెయ్యాలో చెప్పాలి. ఏది చేయకూడదో చెప్పకూడదు. నేను చాలా సార్లు చెప్పాను. ఒకసారి ఇదెప్పుడో నేర్చుకున్న జ్ఞానం ఇది. అది రహస్యం పుస్తకం నుంచి వచ్చిందో, ధ్యానం వల్ల వచ్చిందో తెలీదు గానీ, ఒకసారి దాదాపుగా 8 ఏళ్ల క్రితం ముచ్చటనుకుంటాను బహుశా. 8 ఏళ్ల క్రితం మా అన్నయ్య కొడుకు చిన్న పిల్లాడు. తను టాయిలెట్ పోస్తున్నాడు. బాత్రూమ్ తలుపు తెరిచే ఉంది. బాత్రూమ్ బయటే పోస్తున్నాడు. డోర్ లోపల కూడా అడుగు పెట్టలేదు. మా అన్న, వదిన అక్కడి నుంచి దూరం చూస్తూ చిన్న పిల్లాడు కదా అని చెప్పి, బాత్రూమ్ బయట పోయకూడదురా, లోపల పోయాలిరా అని చెప్పి, అక్కడ పోయకూడదు, అక్కడ పోయకూడదు, అక్కడ టాయిలెట్ పోయకూడదని చెప్తున్నారు. అక్కడ పోయకూడదని చెప్తున్నారు. ఏం చేయకూడదో చెప్తున్నారు. ఏం చెయ్యాలో చెప్పట్లేదు. నేను లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టి, ఇక్కడ పోయాలి నాయన అని చూపించా. 8 ఏళ్ల క్రితం. ఏమి చెయ్యాలో చెప్పాలి. ఏమి చేయకూడదో చెప్పకూడదు. ఏమి చేయకూడదో చెప్తే అదే చేస్తా ఉంటారు. అది మనిషి లోపల ఉన్న లోపం. అది ఏ జంతు స్వభావమో, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ప్రస్తుతానికైతే. మీరేం చేస్తారు ఇప్పటి నుంచి? ఆ పని చేయండి. ఏదో ఒక పని మర్చిపోయి ఉంటాడు ఆయన చేయాల్సింది. ఆ పని చెప్పండి. అది మర్చిపోయారు మీరసలు అని చెప్పి. బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి చెప్పకూడదు. ఆ ఫోన్ గురించి చెప్పకూడదు. అంతే. ఓకే. బహుశా ఈ ఆన్సర్స్ ఈ రోజు తక్కువ మందికి ఏందంటే దొరుకుతాయి. సార్ అవును. చెప్పండి. హ్మ్. ఈరోజు క్లాస్ యాక్చువల్లీ నేను వేరే పనుండి వినకూడదు, ఆ పని చేసుకోవాలి అని అనుకున్నాను. అది మీ రూపంలో తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. మీరు వినాలి స్వర్ణ అని అనేసి. నాకైతే భలే చాలా కనెక్ట్ అయింది సార్. నేను ఎక్కువ అంటే మూర్ఖులు ఉన్న చోట్లో ఎక్కువ ఉండేదాన్ని. అంటే ఆ స్థితిలో నా చుట్టూ ఎక్కువ ఎక్కువ ఉండేవాళ్ళు. పరీక్షలు. వీళ్ళని ఎలా అయినా మార్చాలి అనే తపన ఎక్కువ ఉండేది సార్ నాకు. కానీ నాకిప్పుడు బాగా అర్థమయింది. ఏందంటే పార్వతీదేవి, శివుడు, వాళ్ళ నాన్న ముగ్గురి కథ విన్నాక మూర్ఖులెవరు? దాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవరు? దాన్ని ఎలా ఆ మూర్ఖత్వంలో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా బయట రావాలి? మనం ఏమి నేర్చుకోవాలి? వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటున్నాము అననేది బాగా అంటే నాకు చానా బాగా అర్థమైంది సార్. వాస్తవానికి అక్కడ మీకు ఆమె ఉంది. చెప్పండి. చెప్పండి. ఆ సీతాదేవి ఆమె పార్వతీదేవి ఉంది కదా సార్! ఆమె మూర్ఖత్వం వల్ల అక్కడ శివుడు ఆమెని ఎందుకు చేసుకున్నాడు? ఎవరిని? గంగాదేవిని ఎందుకు చేసుకున్నాడు? ఒక రీజన్ ఉంది అక్కడ. ఆ స్థితిలో ఆయన చేసుకోవాలి.
ఆ స్థితిలో, ఆ మూర్ఖత్వంలో ఆ పని చేశారు. మనం అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు మూర్ఖులు కాదు. వాళ్ళు ఆ స్థితిలో ఆ పని చేశారంతే. అనేది నాకర్థమైంది సార్. మీరు చెప్పండి సార్. ఆ, అయితే యాదృచ్ఛికంగా లేదా ఏదో విధంగా అలా జరిగిపోయింది. ఏంటంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు ఒక స్టోరీ నేను చెప్పినప్పుడు దానిలోంచి ఇంకో సత్యం కూడా బయటకు వచ్చింది. అది పుస్తకంలో లేదు. ఏంటంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది మెసేజ్. ఆ దేని నుంచో ఏదో తీయొచ్చంట. అంటే ఎండ బావి నుంచి నీళ్లు తీయొచ్చు కానీ మూర్ఖులని రంజింప చేయలేము అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది. అలాగే ఆ కథ చెప్పాక పార్వతీదేవి తనను తాను దహనం చేసుకోవడం అనే విషయం గురించి పుస్తకంలో అది మూర్ఖత్వం అని ఎక్కడ చెప్పలేదు. దాన్ని దీనికి లింక్ ఇచ్చి ఒక మెసేజ్ లాగా వచ్చింది. ఏంటంటే అక్కడ కూడా పార్వతీదేవి మూర్ఖంగా ప్రవర్తించింది. ధ్యాని, గొప్ప ధ్యాని ఆవిడ ఆ మూర్ఖంగా మాట్లాడే తండ్రి యొక్క మాటల్లోకి ఎలా వెళ్ళిపోతుంది? ఇది మీరు గమనించలేదా? అక్కడ కూడా అదేం చేసింది, తను యాక్చువల్‌గా ఆవేశపడిపోయి మూర్ఖత్వంతో చేసుకుంది. అలా కాకుండా ఆ జన్మలో ఆవిడ బతుకుంటే ఎంత గొప్ప ధ్యానం చేసుండేదో. ఇంకెన్ని సంవత్సరాలు ధ్యానం చేసుండేదో. ఎంతకాలం బతికుండేదో. ఓకే. ఓకే మాస్టర్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మహాసర్వభౌమునికి, పరమశివుడికి, నా పూర్ణాత్మకు, విశ్వశక్తికి, సమస్త కాంతి శక్తులకు, నా మార్గదర్శకులకు, సూర్య భగవానుడికి శతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం కుదిరినప్పుడు. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.